ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 29. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. రేయాన్ష్ మాన్వి కాలేజీకి చేరేసరికి రియా గేటు వద్ద ఫోన్ పట్టుకొని నిలబడి ఉంటుంది. బహుశా జైతో మాట్లాడుతూ ఉండవచ్చు అని అనుకుంటాడు రేయాన్ష్. మాన్వి ముందుగా కారు ఆపగానే రేయాన్ష్ని చూసి షాక్ అయిందని తెలుస్తుంది. హాయ్ నా భార్య అని రేయాన్ష్ ఆట పట్టిస్తూ మాన్విని పలకరిస్తాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని మాన్వి ఆశ్చర్యంగా అడుగుతుంది. రేయాన్ష్ కార్ స్టార్ట్ చేస్తూ జై రియాని తీసుకెళ్ళడానికి వచ్చాడు కాబట్టి నేను నిన్ను తీసుకురావడానికి వచ్చాను అని చెప్తాడు రేయాన్ష్. మాన్వి తల ఊపినా ఇంకా కొంచెం గందరగోళంలోనే ఉంటుంది. రేర్ వ్యూ అద్దంలో రియా సంతోషంగా జై కారులో ఎక్కడం రేయాన్ష్ గమనించాడు. నీ రోజు ఎలా జరిగింది అని మాన్విని అడుగుతాడు రేయాన్ష్. చాలా అద్భుతంగా జరిగింది. నాకు కొత్త స్నేహితురాలు దొరికింది అని మాన్వి ఉత్సాహంగా చెప్తుంది రేయాన్ష్కు. గర్ల్ ఫ్రెండా అని వెంటనే అడుగుతాడు. మాన్వి తల ఊపడంతో అతనికి ఉపశమనం కలుగుతుంది. మాన్వి తన స్నేహితురాలి గురించి ఉత్సాహంగా చెప్పడం కొనసాగిస్తుంది. రేయాన్ష్ మాన్వి వైపు చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ ఆమె మాటలను వింటూ కారు నడిపాడు. మాన్వి శబ్దం, ఆ ఉత్సాహం, అది రేయాన్ష్ హృదయాన్ని మృదువుగా చేసేసింది. రేయాన్ష్ ఇంట్లో వాళ్ళు ఇంటికి చేరేసరికి జై మరియు రియా అప్పటికే అక్కడ ఉంటారు. లోపలికి ప్రవేశించగానే రేయాన్ష్ తల్లి మాన్వి దగ్గరకు వచ్చి నీ రోజు ఎలా జరిగింది అని ప్రేమగా అడుగుతుంది. ఈరోజు నిజంగా చాలా బాగుంది అమ్మా అని మాన్వి ఆనందంగా చెప్తుంది. చాచి వెంటనే ఆట పట్టిస్తూ ఈరోజు ఎవరో ఇంటికి త్వరగా వచ్చారు వదినా అని చెప్తూ రేయాన్ష్ని ఆట పట్టించింది. రేయాన్ష్ ఆమె పక్కన కూర్చొని ఆఫీస్ టైమింగ్స్ 5కి అయిపోతాయి, నేను తొందరగా రాలేదు చాచి అని చెప్తాడు. ఓహో, కానీ సాధారణంగా నువ్వు 9 గంటలకు వస్తావు కదా, మరియు ఈరోజు ఇంత త్వరగా ఎందుకు వచ్చావు అని చాచి సరదాగా మళ్ళీ ఆట పట్టిస్తాడు రేయాన్ష్ను. మాన్వి ఇంకా ఉత్సాహంతో ప్రకాశిస్తూ ఈరోజు నేను ఏమి చేశానో మీకు తెలుసా అని అడిగి తన రోజు అనుభవాన్ని పంచుకోవాలనే ఉత్సాహంతో మాట్లాడడం ప్రారంభించింది. కాలేజీలో ఒక అమ్మాయి ధర్మ్ లేదా రాజ్ తనతో రహస్యంగా డేటింగ్ చేస్తున్నాడని చెబుతుంది అని మాన్వి చాలా సీరియస్గా చెప్తుంది. రేయాన్ష్ తన అందమైన భార్యను చూస్తూ ఉన్నాడు. ఓహో వదినా, ఆమె పూర్తిగా అబద్ధాల కోరు, నాకు ఆమె తెలుసు, ఆమె వారిద్దరినీ వెంటాడుతోంది అని రియా సోఫా మీద వాలి చెప్తుంది. అవును, ఆమె పూర్తిగా మేకప్ దుకాన్ లాగా ఉంది అని మాన్వి చెప్పడంతో అందరూ పగలబడి నవ్వుతారు. మాన్వి తన రోజు గురించి అందరికీ చెప్తూనే ఉంది మరియు అందరూ మాన్వి చెప్పే మాటలను ఓపికగా వింటున్నారు. రేయాన్ష్ మాత్రం మాన్విని చూస్తూ ఉండలేకపోతున్నాడు. మాన్వి పట్ల తనకు కొన్ని భావాలు ఉన్నాయని రేయాన్ష్ అనుకుంటున్నాడు. బహుశా ప్రేమ లేదా అంతకంటే ఎక్కువ కావచ్చు అని అనుకుంటున్నాడు రేయాన్ష్. ఒక విషయం మాత్రం రేయాన్ష్కు స్పష్టంగా ఉంది. మాన్వి కోరుకున్నా కోరుకోకపోయినా రేయాన్ష్ మాన్విను ఎప్పటికీ వదులుకోడు. మాన్వి ఇప్పుడు అన్ని విధాలుగా అతనిదే. మరో పక్కన రియా జై మాట్లాడుకుంటూ ఉంటారు. మన సంబంధం గురించి మన కుటుంబానికి ఎప్పుడు చెప్దాము అని రియా జైను అడుగుతుంది. జై రియా జుట్టును సున్నితంగా నిమురుతూ ఉంటాడు. జై అతని చేతుల్లోకి రియాను హత్తుకొని అతని మీద తాను కూడా తనలాగే పడుకుంది. నీకు ఎప్పుడు సుఖంగా అనిపిస్తే అప్పుడు చెప్పు అని జై చిన్నగా నవ్వుతూ సమాధానం ఇస్తాడు. కానీ అని జై ఆగి అంటాడు.
కానీ ఏమిటి అని రియా తన వైపు చూస్తూ అడుగుతుంది. నీ జీవిత భాగస్వామిగా వాళ్ళు నన్ను తిరస్కరిస్తే ఏం జరుగుతుంది అని జై తడబడుతూ అడుగుతాడు. రియా జై ఛాతీని తేలికగా కొడుతూ, నువ్వు చాలా తెలివి తక్కువ వాడివి. కుటుంబంలో ప్రతి ఒక్కరూ నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. వాళ్ళు ఎప్పటికీ నిన్ను తిరస్కరించరు అని రియా విశాలంగా నవ్వుతూ చెప్తుంది. కానీ మన మధ్య వయసు అంతరం ఉంది కదా అని జై ఆందోళనతో అంటాడు. రియా నిటూరుగా కూర్చుని ముఖం గంభీరంగా పెట్టుకుని, నీకేం తెలుసు, 6 సంవత్సరాలు గ్యాప్ అంతే. నువ్వు ఇదంతా చెబుతున్న తీరు చూస్తుంటే నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేనట్లు అనిపిస్తుంది. సరే అయితే అమ్మా నాన్నని నా కోసం ఎవరినైనా వెతుక్కో, నువ్వు వేరే ఎవరినైనా వెతుక్కో అని అంటుంది రియా కోపంతో. రియా తన వాక్యాన్ని పూర్తి చేయగానే జై రియాను మంచం మీద గట్టిగా బిగించి రియా మీద వాలతాడు. అతని సిరలు కోపంతో బయటకు వస్తాయి. జై ఎంత అసూయ పడుతున్నాడో చూపిస్తున్నాడు. నీతో ఉండాలని అనుకునే ఎవరినైనా నేను చంపేస్తాను అని జై ప్రమాదకరమైన స్వరంతో గట్టిగా చెప్తాడు రియాకు. ఓహో, మరి మిస్టర్ సింగ్ ఇప్పుడు కోపంగా ఉన్నారా అని రియా ఆట పట్టిస్తూ తన చిరునవ్వును సరదాగా చూపిస్తుంది జైకు. నువ్వు త్వరలోనే శ్రీమతి సింగ్ అవుతానని ఎంత కోపంగా ఉన్నానో చూపిస్తాను అని జై తన పెదవులను రియా పెదవులపై నొక్కి చెప్తాడు. ఒకరి పెదవులకు ఒకరు పట్టుకుంటారు. వారి వాదన ఉద్వేగభరితమైన ముద్దుగా మారుతుంది. తలుపు వెలుపల, వదినా, నేను కలలు కంటున్నానా అని మితాలి సియాతో మాట్లాడుతుంది. నాకు అలాగే అనిపిస్తోంది. నేను కూడా కలలు కంటున్నట్లు. నన్ను ఒకసారి గిల్లు అని సియా బదులు చెప్తుంది. మియా సియా చేతిని తేలికగా గిల్లుతుంది. ఆహా, ఇది కల కాదు అని సియా అంటుంది. ఇద్దరూ ఒకరినొకరు విశాలమైన కళ్ళతో చూసుకుంటారు. ఆపై అకస్మాత్తుగా దూకి ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకోవడం ప్రారంభిస్తారు. ఓ మై గాడ్, నేను చాలా సంతోషంగా ఉన్నాను వదినా, నా కల నెరవేరబోతోంది అని మితాలి చెప్తుంది. ఆమె బుగ్గల మీద ఆనంద కన్నీళ్లు కారుతూ ఉంటాయి. నీ కల మాత్రమే కాదు, మా కల కూడా నిజమవుతుంది పిచ్చిదానా అని సియా మితాలి ఆనంద కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పింది. రియా జైని పెళ్లి చేసుకుంటుందని నేను ఎప్పుడూ కలలు కన్నాను, మరియు ఇప్పుడు అది నిజంగా జరుగుతోంది సియా ఉత్సాహంగా చెప్తుంది. మా అమ్మాయికి జై కంటే మంచి వ్యక్తి దొరకడు. జై ఒక అద్భుతమైన రత్నం అని మితాలి చెప్తుంది. ఆమె కళ్ళు జై పట్ల ప్రేమతో మెరుస్తూ ఉంటాయి. కానీ మనం మన భర్తలకు దీని గురించి చెప్పొద్దు అని సియా అకస్మాత్తుగా చెప్తుంది. అవును వదినా, ఆ ఇద్దరు సోదరులు రహస్యంగా ఉండలేరు అని అనుకుంటారు. పైగా జై మరియు రియా ఇంకా అందరితో ఈ విషయాన్ని పంచుకోవడానికి సిద్ధంగా లేరు కాబట్టి మనం కూడా ఏమీ తెలియనట్లు ప్రవర్తిద్దాము అని మితాలి అంగీకరిస్తుంది. రండి, ఏదైనా తీపితో శుభవార్త జరుపుకుందాం అని సియా అంటుండగా మితాలి ఉత్సాహంగా తల ఊపుతుంది. ఒకరి భుజాల చుట్టూ ఒకరి చేతులు పెట్టుకుని ఉత్సాహంగా కాస్త ఎగురుతూ వంటగది వైపు వెళ్తారు. నెక్స్ట్ మార్నింగ్ మాన్వి కాలేజ్కి సిద్ధమవుతుండగా రేయాన్ష్ తన పదునైన 3-పిన్ సూట్ ధరించి అల్మరా నుంచి బయటకు వస్తున్నాడు. రేయాన్ష్ చాలా అందంగా కనిపిస్తాడు మాన్వీకు. మాన్వి చూపు అతని పెదవులపై పడుతుంది. గులాబీ రంగులో పరిపూర్ణంగా ఉంటాయి. అవి అసలు నిజమేనా అనిపించేంత అందంగా ఉంటాయి. ఓరి దేవుడా అని మాన్వి మనసులో అనుకుంటుంది. ఇప్పుడు ఆ పెదవులను ముద్దు పెట్టుకుంటే బాగుంటుంది అని మాన్వి ఆలోచిస్తుంది. ఇది నీకు కావాలా
అని రేయాంష్ అకస్మాత్తుగా మాన్వీను ఆలోచనల నుండి బయటకు తీయడంతో మాన్వీకి ఊపిరి ఆడకుండా అయిపోతుంది. లేదు లేదు అని మాన్వి తడబడుతూ వెంటనే అతని వైపు తిరుగుతుంది. రేయాన్ష్ నవ్వుతూ ఉంటాడు. రేయాన్ష్ ఒక అడుగు మాన్వీకు దగ్గరగా వచ్చి అంగుళం దూరంలో ఆగిపోతాడు. ఏం ఆలోచిస్తున్నావు నా భార్య అని రేయాన్ష్ ఆట పట్టిస్తున్నాడు మాన్వీను. నువ్వు ఏదో అపవిత్రంగా ఆలోచిస్తున్నానని నాకు చెప్పకు అని అంటాడు రేయాన్ష్. ఆ మాటలకు మాన్వి కళ్ళు పెద్దవవుతాయి. మాన్వి త్వరగా లేదు అని తల ఊపుతుంది. రేయాన్ష్ మెల్లగా నవ్వుతాడు. ఆ నవ్వు కూడా మాన్వీకు ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఈ చాక్లెట్ కావాలా అని నేను అడుగుతున్నాను అని రేయాన్ష్ చాక్లెట్ బార్ని చూపిస్తూ చెప్తాడు. కానీ మాన్వి కళ్ళు అతని సిరలుతో ఉన్న చేతులపై పడతాయి. మాన్వి గుండె వేగంగా కొట్టుకుంటోంది. మాన్వి వక్రబుద్ధితో ప్రవర్తించడం ఆపు అని తనలో తాను తిట్టుకుంటుంది. నీకు వద్దు అనుకుంటే పర్వాలేదు అని రేయాన్ష్ చాక్లెట్ టేబుల్పై పెట్టబోతున్నాడు. ఆలోచించకుండా ఈలోపు మాన్వి అతని చేయి పట్టుకుంటుంది. నాకు ఆ చాక్లెట్ కావాలి అని మాన్వి గట్టిగా అంటుంది. అతని దగ్గర నుంచి చాక్లెట్ తీసుకుంటుంది. అప్పుడు మాన్వి గమనిస్తుంది రేయాన్ష్ స్తంభించిపోయి ఉంటాడు. అయోమయంగా అతనిని చూసి తర్వాత తన చేతిని చూస్తుంది మాన్వి. రేయాన్ష్ చేతిని పట్టుకుని ఉంటుంది మాన్వి. వెంటనే వదిలేస్తుంది. బహుశా రేయాన్ష్కి నా స్పర్శ నచ్చలేదేమో అని అనుకుంటుంది మాన్వి. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాన్ష్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.